ముద్రగడ పద్మనాభం గారు అధికారం కోసమో, లేకపోతే ఆయన స్వలాభాల కోసమో, లేకపోతే తన విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకునే వ్యక్తి అయితే కాదు. ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటారు. ఆ మాట కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారు. ఎవరితో అయినా పోరాటం చేస్తారు. ఎవరు ఎన్ని అవమానాలు చేసినా గానీ వాళ్ళకి ఎదురుగా నించొని పోరాటమే ఆయన కొనసాగిస్తారు. తప్పితే వాళ్ళ దగ్గర తలొంచే ప్రసక్తి ఆయన రాజకీయ విధానంలో ఎవరూ చూడరు. మీరు ఒక్క ఇన్సిడెంట్ కూడా దొరకదు కూడా ఆయన విధానంలో. ఎక్కడైనా అవినీతి చేశాడని, లేకపోతే ఎక్కడైనా ఎవరినైనా తోలనాడారని, లేకపోతే ఆయన పోరాటం చేస్తున్న సందర్భంలో తలొంచాడు అని ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఎక్కడ కనపడదు. ఆయన ఒక పోరాట యోధుడు అంతే. ఆయన విధానాలు, ఆయన నిజాయితీపరుడు. ఒక రకంగా ఆయన ఆలోచనలు ఈనాటి రాజకీయాలు చాలామంది ఆదర్శప్రాయంగా ఉంటాయి. ఇక మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం 2014-19 వరకు ఇదే ముద్రగడ పద్మనాభం గారిని ఎంతలావును వేధించిందో మనందరికీ తెలుసు. నాడు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారికి మద్దతుకు కూడా నిలవాల. ముద్రగడ గారు కన్నీళ్లు పెట్టుకొని చెప్పారు, ఇంత వేధింపులకు గురి చేస్తారు, నా భార్యను తిట్టారు, నా కొడుకుని కొట్టారు, నా కోడల్ని కొట్టారు, మా కోడలు తిట్టారు, ఇక్కడ మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పి ముద్రగడ్డ గారు చాలా బాధపడ్డారు. నాడు కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టింది ఆయన. ఆ తర్వాత ముద్రగడ్డ గారు ఆ రోజు శపథం చేశారు, చంద్రబాబు నాయుడు గారి పతనాన్ని నేను చూడాలి, చంద్రబాబు నాయుడు గారి పతనాన్ని చూసినాక నేను ఉండను అని ముద్రగడ్డ గారు ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత అనుకున్నట్టే 2019లో ఆయన ఓడిపోయాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో బతికించినట్టు మళ్ళీ ఆయన పార్టీని బతికించే ప్రయత్నం చేయాలని చూసి ఆయన మద్దతుదారులందరూ టీడీపీ కోట్లు వేయించాడు. నాడు ముద్రగడ్డ గారికి వ్యతిరేకంగా వీళ్ళందరూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా నడిపారు. ఇక ఈరోజు అట్టహాసంగా ఈ కూటమి ప్రభుత్వం ముద్రగడ్డ గారి అంత్యక్రియల కోసం అధికార లాంఛనాలతో జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటన చేసింది. దానికి అనుగుణంగా ఈరోజు పొద్దున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారంట. వెంటనే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారంట. దీంట్లో రాజకీయ కోణం ఏంటి తెలుసా? ఇదిగో ముద్రగడ్డ గారు అంతా చేసినా కూడా మేము ఆయనకి అధికార లాంఛనాలతో మేము చేస్తున్నామని చెప్పి మళ్ళీ ఇక్కడ రాజకీయ కోణంతో, తప్పితే ముద్రగడ్డ గారి మీద ప్రేమతో కాదు. వాస్తవానికి ఈ నిర్ణయం వచ్చాక మొట్టమొదట ప్రతి ఒక్కరికి ముద్రగడ్డ గారిని ఫస్ట్ నుంచి ఫాలో అయిన ప్రతి ఒక్కరికి అనిపించేది ఏం తెలుసా? ఈ నిర్ణయాన్ని ఆ కుటుంబ సభ్యులు తిరస్కరిస్తారు, వాళ్ళ పోరాటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పి మనందరం అనుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ కూటమి ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి ముద్రగడ్డ గారికి అంత్యక్రియలు చేయాలని ఆ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు సున్నితంగా తిరస్కరిస్తూ, ఇక వాళ్ళు మాట్లాడిన మాటలని జక్కంపూడి రాజా గారు అయితే మీడియాకి తెలపడం జరిగింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ఆయన బతుకున్నప్పుడు అనేక రకాలుగా అవమానించి ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి ప్రదర్శించడం అవసరం లేదని మండిపడింది. వైసీపీ నేత జక్కంపూడి రాజా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ముద్రగడ్డ అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని ఆయన చెప్పడం జరిగింది. వాస్తవం, ముద్రగడ్డ గారు ఏనాడు కూడా అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదు. ముద్రగడ్డ గారు ఇటువంటి చిన్న ఆయన మీద రాజకీయం చేయాలని ఈరోజు ఏదో ఆయన మీద ప్రేమతో ఒలకబోసే ప్రయత్నం చేసిన దండగా. ముద్రగడ్డ గారి క్యారెక్టర్ ఎప్పుడు అరుల్ జాసీ క్యారెక్టర్ కాదు, ఒకడు పెట్టే క్యారెక్టర్ ఆయన్ని.